కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. నీ కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. మధురాతి మధురంగా మౌనంగా చూస్తుంటే ఆగేదేలా. నీ వింతలోన పులకింతని ఈ హాయిలోన ఈ వెన్నెలై ఈ ఇంతగా నన్ను చిరకింతని నెలో నన్ను చేరిందని. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. నీ కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. మధురాతి మధురంగా మౌనంగా చూస్తుంటే మాట్లాడేదేలా. ఈ వింతలోన గిలిగింతనై ఈ వింతలోన పులకింతనై ఈ హాయిలోన నీ శబ్దమై. అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మై ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీ అందరి దయ వల్ల, ప్రతి ఒక్కరి దయ వల్ల సో మన ఛానల్ అనేది చాలా అందంగా సబ్స్క్రైబర్స్తో అండ్ వ్యూస్తో చాలా చాలా హ్యాపీగా వ్యూస్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో దానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో సరదాగా ఇప్పుడు నేను ఇందాక మొదలుపెట్టిన పాటని మీకు నా ఒక డ్రీమ్, సరదాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి కానీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి కానీ ఎప్పుడైనా సపరేట్గా ఫీల్ అయినప్పుడు, అంటే నేను ఒక అమ్మాయి గురించి ఫీల్ అయినప్పుడు, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఫీల్ అయినప్పుడు ఇలా అనుకుంటుందేమో అనే చిన్న సందర్భం గురించి అప్పుడు రాసుకున్నాను సరదాగా. అది సరదాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా లికామాయ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, నేను రాసుకున్న అంటే లిరిక్స్ ఏదైనా ఎక్కడి నుంచైనా ట్యూన్స్ ఏదైనా రావచ్చేమో కానీ, సో మాట్లాడి ప్రతి మాట పాత పాటల నుంచి కానీ ఎక్కడి నుంచో కానీ రాసుకున్నది మీ అందరి నోట లికామాయ అనగానే ప్రతి పాట రావాలి మీకు. అది నా టార్గెట్ అన్నమాట. సో సరదాగా ఈ పాట ఒక అర్థం చెప్తాను, వినండి సరదాగా. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. అంటే రేపు ఎప్పుడో ఒక అమ్మాయికి ఒక అపాయింట్మెంట్ కానీ, రేపు ఎప్పుడో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మనం ఒక అపాయింట్మెంట్ ఇచ్చాం. మనం ఈరోజు ఏం చేస్తాం? షర్టు, మంచి వెరైటీ వాచ్ కావాలి, ఇది కావాలి, సో జుట్టు ఇలా ఉండాలి, లేకపోతే షర్టు ప్యాంటు షూస్ ఎలా ఉండాలి అని రెడీ అయిపోయి రేపు మనలో మనం మాట్లాడేసుకుని ఎలా థింక్ చేస్తామంటే, ఇట్లా ఇది కాదు, ఈ ప్యాంట్ కాదు, ఈ షర్ట్ వేసుకోవాలి, ఇట్లా ఓవర్ థింకింగ్లో చేసినట్టు థింక్ చేసుకుంటూ ఉంటాం. థింక్ చేసుకుంటా తను ఎలా వస్తుందేమో, నేను ఇలా రావాలేమో, నేను ఇలా రావాలేమో, అలా రావాలేమో అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా చాలామంది అనుకుంటారు. ఎవరన్నా అనుకుంటే ఒక్కళ్ళైనా సరే ధైర్యంగా కామెంట్ చేయండి. సో అనుకునే ఉంటారు ఖచ్చితంగా. సో ఇది మాత్రం నిజం. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. ఓకేనా? ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. అంటే
మన లైఫ్‌లో ప్రతి ఈవెంట్‌ని ఒక రకంగా మనం రేపొద్దున్న మనం కొత్తోళ్ళని కలిసినప్పుడల్లా మనం ఏం చేస్తాం, శత్రువుని కలవచ్చు, లేకపోతే మిత్రుడిని కలవచ్చు, ఒక అమ్మాయిని కలవచ్చు, ఒక అబ్బాయిని కలవచ్చు. మనం ఏం చేస్తాం అంటే, సో, అపియరెన్స్ బావుండాలని, లేకపోతే మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి చాలా అందంగా, యాక్టివ్‌గా ఉంటామనమాట. సో, అప్పుడేం చేస్తాం మనం, ఖచ్చితంగా బావుండాలని, సో, అది గుర్తుండిపోయేలా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. హ్మ్. ఎంత చిరాకున్నదైనా, ఎంత మంచిగా ఉండాల్సిందైనా చాలా నీట్‌గా, పద్ధతిగా చూసుకుంటూ ఉంటాం. సో, అది ప్రతిదీ ఒక లేకపోతే నిజంగా ఒక అమ్మాయి ఎక్స్‌ని, వై కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక ఆ డే గుర్తుండిపోవాలి కాబట్టి సెపరేట్‌గా ఆ రోజు మాత్రం గుర్తుండిపోవాలి కదా! అంతే. మధురాతి మధురం కనగ కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. అంటే ఆహ్, చాలామంది కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. ఇప్పుడు నేను మీతో మాట్లాడతా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా బాబు! ప్లీజ్, ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్. అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే పెద్దోళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క కంటికి ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. సేమ్ అట్లాగే ఒక అబ్బాయిని గాని, ఒక అమ్మాయిని గాని మనం కలిసినప్పుడు, మనం కొత్తగా ఆహ్, కంట్లో ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఉంటాం. అలాగే ఆ అమ్మాయిల మనం ఆ అమ్మాయి ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఇస్తదనో, లేకపోతే రేపొద్దున మనం కలిసి కలవబోయే అమ్మాయి గాని, లేకపోతే రేపొద్దున మనం కలవబోయే అబ్బాయి గాని, ఏ టైప్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంటామనమాట. అందుకని కనువిందు చేస్తున్నాం అనమాట. కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదేలా. హ్మ్. తర్వాత మధురాతి మధురంగా మౌనంగా చూస్తుంటే మాట్లాడేదెలా. మధురాతి మధురంగా మౌనంగా మాట్లాడేది ఎలా అంటే, ఆ అమ్మాయి మన ఎదురుంగానే, కానీ ఒక అబ్బాయో మన ఎదురుంగా కూర్చొని మనతో ఏం మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్నాడనుకోండి, మనం ఏమైనా చేయగలమా? ఈడేంట్రా మాట్లాడట్లేదు, ఇదేంట్రా మాట్లాడట్లేదు అనుకుంటూ ఉంటాం. అంతే. ఎవరైనా మాట్లాడుతుంటే మనం కూడా ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాం. ఎవరు ఏం మాట్లాడకపోతే ఏం చేస్తాం? ఇలా బుర్రగొక్కుంటూ కూర్చుంటాం. అదే మాట్లాడితే మాత్రం చాలా బాగున్నది. ఆ ఫీలింగ్ బాగా గుర్తున్నట్టు ఉంటది. సో, మాట్లాడకపోయేటప్పటికి మాట్లాడితే బాగుండనిపిస్తది. సేమ్ అలాగే మాట్లాడితే మాత్రం మౌనంగా మాట్లాడటం మానేసి గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఇక్కడి నుంచి వచ్చినట్టు ఫీలింగ్ వస్తది. సో, బాగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటామనమాట. అందుకని మధురాతి మధురంగా మౌనంగా చూస్తుంటే మాట్లాడేదెలా. ఓకే. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. కలగానే నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. ఈ సరికొత్త వింతల్లో ఈ వింతే బాగుందో ఏమో మరి. నా కనురెప్ప సైగలతో కనువిందు చేస్తుంటే ఆగేదెలా. మధురాతి మధురంగా మౌనంగా చూస్తుంటే ఆగేదెలా. ఈ వింతలోన గిలిగింతనై, ఈ హాయిలోన పులకింతనై. అయితే ఒక్కొక్కసారి కొన్ని పాటలు రాస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, పా స్వరం మనది కాకపోవచ్చు, కానీ మాటలు మాత్రం మన లైఫ్‌లో నుంచి వచ్చినప్పుడు కిక్ అదిరిపోతా ఉంటది. సో, మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం మంచి కామెంట్ ఒకటి పెట్టండి చాలు. లేకపోతే మంచి లైక్ ఒకటి పెట్టండి చాలు. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మై ఛానల్. కలగాని నా కనులు కలవాలని నిన్ను చూస్తున్నది. కనురెప్ప సైగలతో సబ్స్క్రైబు చేస్తారని, కనురెప్ప
గొప్ప సైకలతో కనువిందు చేసేసి ఉంటారేమో. ఈ వింతలోన పులకింతనై, ఈ హాయిలోన కలవింతనై. Please keep on subscribing Barlika my channel for some more days and day.